సో బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఇలాంటి ఒక కఠినమైన చట్టం తేవాలి. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో మనం చూసాం గన్ కల్చర్ కానీ, సడన్గా ఈ పిల్లల్ని చంపేయటం కానీ, కత్తులు తీసుకెళ్ళటం కానీ ఇవన్నీ చూసాం అనమాట. సో ఎవరైతే హత్యకు గురయ్యాడో ఆ రోనన్ తల్లి తన కుమారుడిపై దాడి చేసిన హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీనేజర్స్ అనమాట. దాడి చేసిన హంతకులు అక్రమంగా కత్తులు ఆన్లైన్లో కొనుగోలు చేసి వాటిని పోస్ట్ ఆఫీస్లో ఈ కత్తులు సేకరించారని, దీనిలో వాళ్ళ వయసుకు సంబంధించిన ఎటువంటి ధృవీకరణ పత్రం, ఎటువంటి ఏజ్ ప్రూఫ్ కూడా చూపించకుండా ఇవన్నీ తీసుకున్నారని చెప్పి ఆవిడ తల్లి వాపోయారనమాట. దీంతో అసలు చిన్నపిల్లలకి కత్తులేంటి, ఎవరు అమ్మారు, దీనికి సంబంధించిన విషయాలు ఏంటి అని చెప్పి ఇన్వెస్టిగేట్ చేయగా బ్రిటన్లో స్ట్రాంగ్ లా తీసుకురావాలని చెప్పి అప్పుడు తేల్చేశారు. దాంతో రోనన్స్ చట్టం అని చెప్పి ఎవరైనా 18 సంవత్సరాల్లో పిల్లలకి కత్తులు కటార్లు అమ్మకూడదు, అమ్మిన వాళ్ళకు కూడా తీవ్రమైన శిక్షలు, కఠినమైన శిక్షలు ఉంటాయి. అదేవిధంగా ఎవరైనా ఎక్కువ లార్జ్ స్కేల్లో బ్లేడ్లు కత్తులు పెద్ద పెద్దవి కొన్నా వాళ్ళు కూడా అప్పుడు ప్లాట్ఫామ్ వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేసినా సరే ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయాలి. ఎందుకంటే హింసను చేయడానికి, వాయిలెన్స్ కోసం ప్రమాదకరమైన ఆయుధాలని కొనుగోలు చేయటం, వీటిని కలిగి ఉండటం ఇవన్నీ కూడా తప్పే. కాబట్టి ఈ ఆయుధాలు ఇమీడియట్గా గవర్నమెంట్ స్వాధీనం చేసే దిశగా ఈ చట్టం ముందుకు తీసుకెళ్తుందన్నమాట. ముఖ్యంగా రోనన్స్ యాక్ట్ చిన్నపిల్లల చేతిలోకి మారణాయుధాలు వెళ్లకుండా ప్రయత్నం చేస్తూ పెద్ద పెద్ద హింసాత్మక సంఘటనలకు సమాజం బలవకుండా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.